హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ అనేది స్టార్ట్ అయింది కదా, అయితే ఇక్కడ నేను బియ్యం పిండితోని జంతికలు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలోని పప్పు చెక్కల్ని ఎలా చేయాలనేది వీడియో చేశానండి. అయితే ఆ పప్పు చెక్కల ముద్దతోనే నేను ఇక్కడ జంతికలు కూడా తయారు చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా, క్రిస్పీగా, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ నేను అందుకోసం ఇక్కడ కళాయి పెట్టుకొని కళాయిలోకి 1.5 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నానండి. ఇలా వేసుకొని ఇందులోనే మనము 1 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పెసరపప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ పచ్చి పెసరపప్పు వేసుకున్నాను, నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇందులోకి మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి, వేసుకుంటే మంచి కలర్ అనేది వస్తుంది. 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇందులోకే నేను 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్కని మిక్సీ చేసి ఇలా కచ్చాపిచ్చాగా చేసి వేసుకోవాలండి. ఇలా వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ వాటర్ని మనం బాగా మరిగించుకోవాలండి. వీడియోలో చూపించినట్టు ఇలా బాగా మరిగిన తర్వాత ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు బియ్యం పిండిని తీసుకున్నానండి. నేను పొడి బియ్యం పిండినే తీసుకున్నాను. మీరు ఏ బియ్యం పిండిని తీసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు మనం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. తర్వాత బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిసేపు తర్వాత మనం మూత తీసి చూస్తే మనకు ఈ ముద్ద అనేది ఇలా రెడీ అవుతుందండి. కొద్దిగా వేడిగానే ఉంటుంది. అప్పుడే మనం దీన్ని ఇలా చేతులతో కలుపుకోవాలండి. వీడియోలో చూపించినట్టు ఇలా మనం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, పిండి అనేది కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇక్కడ చూడండి, ముద్ద అనేది మనకి ఇలా సాఫ్ట్గా రావాలండి. అప్పుడే మనకి జంతికలు అనేవి బాగా వస్తాయి. దీని నుంచి కొద్దిగా ముద్దను నేను తీసుకున్నాను. మిగిలిన దానిపైన ఇలా ఒక తడిగుడ్డను వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందండి. ఇక్కడ నేను జంతిక ప్లేట్లోన పెద్ద కన్నాలు ఉండే దాన్ని తీసుకున్నానండి. దీన్ని ఇలా మనం ఈ జంతికలు గొట్టానికి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జంతికలు గొట్టం లోపల నేను ఇలా ఆయిల్ రాసుకుంటున్నాను. ఇలా ఆయిల్ రాసుకోవటం వల్ల మనకి ముద్ద అనేది జంతికలు గొట్టానికి అంటుకోదండి. ఇప్పుడు ఈ ముద్దను నేను జంతికల గొట్టం లోపల పెట్టుకుంటున్నానండి. మనకి ఎంత సరిపోతే అంత పెట్టుకోవాలి. ఇప్పుడు పైన ఇలా కప్పు పెట్టుకోవాలి. పెట్టుకొని మనము టైట్గా బిగించుకోవాలండి. తర్వాత ఇక్కడ ఒక స్టీల్ ప్లేట్ని తీసుకున్నాను. తీసుకొని నేను ఇక్కడ జంతికల షేప్ వచ్చేటట్టు ఇలా వేసుకుంటున్నాను. మనం పైన ఇలా తిప్పుతూ ఇలా రౌండ్గా తిప్పాలండి కింద కూడా గొట్టాన్ని. అప్పుడే మనకు ఇలా మంచి షేప్లోన జంతికలు అనేవి వస్తాయి. మనము ఇలాగా కొద్దిగా జంతికలను చేసి మనం ఒక పక్క ఫ్రై చేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ జంతికలు మనం ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల జంతికలు అనేవి ఆరిపోకుండా మనకి నూనెలో వేగేటప్పుడు విరిపోకుండా వస్తాయండి. ఇక్కడ ఆయిల్ అనేది బాగా హీట్ అయిందండి. హీట్ అయిన తర్వాత మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసి పెట్టుకున్న జంతికల్ని ఇందులోకి ఒక్కొక్కటి వేసుకోండి. నేను తీసుకున్న కళాయికి 4 జంతికలు అనేవి పెట్టాయండి. మనం ఇలా కొద్దిగా జంతికలు వేసుకొని చేసుకుంటేనే బెటర్ అండి. ఎక్కువ ఒకసారి వేసినా కూడా జంతికలు అనేవి ఇరిగిపోతాయండి. సో నేను ఇక్కడ 4 వేసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు కూడా టర్న్ చేసి ఈవెన్గా జంతికలన్నిటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మనం మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. అలాగే ఇక్కడ మిగిలిన జంతికలన్నిటిని కూడా నేను ఇలానే ఫ్రై చేసుకున్నాను. నేను ప్రీవియస్ వీడియోలోన పప్పు చెక్కలు ఎలా చేయాలనేది చూపించాను. ఆ పప్పు చెక్కల ముద్దతోనే నేను ఇక్కడ జంతికలు అనేవి చేశానండి. ఆ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఇక్కడ జంతికలు అనేవి పర్ఫెక్ట్గా తయారైపోయాయండి. ఈ ఫెస్టివల్ కోసం మీరు కూడా ఒకసారి ఈ జంతికలను చేసి ఇంట్లో పెట్టుకోండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. నా వీడియోస్ కానీ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.